హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫిజిక్స్ ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. ఇది ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్ కదా, ప్రతి ఒక్క బ్రాంచ్ వాళ్ళకు ఉంటుంది. ఇంజనీరింగ్లో కూడా ఫిజిక్స్ అనేది అందరికీ కామన్ సబ్జెక్ట్, ఓకేనా? సో ఈరోజు మనం ఈ ఫిజిక్స్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా పాస్ అవ్వాలనేది చూద్దాం. నేను యాజ్ పర్ C20 చెప్తున్నాను. సో ఒకసారి చూడండి. మనకి తెలుసు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి, 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏలో షార్ట్స్ ఉంటాయి, పార్ట్ బిలో ఎస్ఎస్ అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి, పార్ట్ సి అనేది 10 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. షార్ట్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని ఉంటాయి చెప్పండి? 10 ఉంటాయి. ఒకదానికి 3 మార్క్స్, అప్పుడు టోటల్ షార్ట్స్ ఎన్ని మార్క్స్? 30 మార్క్స్. పార్ట్ బిలో ఎస్ఎస్ కదా, ఇంటర్నల్ చాయిస్ అంటే ఏ బి కానీ ఏదో ఒకటి రాయొచ్చు. సో 8 మార్క్స్ క్వశ్చన్ 5 ఉంటాయి, ఇట్ క్యారీస్ 40 మార్క్స్. ఓకే, నెక్స్ట్ పార్ట్ సి అనేది 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇది ఏ లెసన్ నుంచి వస్తుంది ఏంటి ఇవన్నీ తర్వాత చూద్దాం, సరేనా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిటేజ్ చూద్దాము. ఇదేనండి, టోటల్ మనకి 11 చాప్టర్స్ ఉన్నాయి ఫిజిక్స్లో. 11 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ ఓన్లీ వెయిటేజ్ వచ్చేసి 3 మార్క్స్. సో అది తీసేయండి, ఓన్లీ ఒక్క షార్ట్ వస్తుంది. అది కూడా ఏమొస్తుంది అంటే అడ్వాంటేజెస్ కానీ లిమిటేషన్స్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్ ఉన్నాయి కదా, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్, లిమిటేషన్స్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్, లేదంటే ఒకటి ఫార్ములాస్ అంటే డైరెక్ట్ 2-3 క్వాంటిటీస్ ఇస్తారు, దానికి డైమెన్షనల్ ఫార్ములాస్ రాయమని చెప్తారు. అదన్నీ రావచ్చు. దానికోసం ఎక్కువ ఎఫర్ట్ పెట్టద్దండి, అది వదిలేసేయండి ఆ చాప్టర్. అంటే చదవండి, లాస్ట్లో చదవండి, దానికోసమే టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. అండ్ సెకండ్ చాప్టర్ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్, థర్డ్ చాప్టర్ డైనమిక్స్, ఫోర్త్ చాప్టర్ ఫ్రిక్షన్ వచ్చేసి 11 మార్క్స్, నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ. ఇవి ఉన్నాయి కదా, దీంట్లో స్టార్ మార్క్ పెట్టండి చూడండి. డైనమిక్స్ కానీ ఈ SHM అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ కానీ హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఈ మూడింటి నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ అనేది రావచ్చు. సో ఇది బాగా జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? ఇంకా లాస్ట్ మోడర్న్ ఫిజిక్స్లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్, తర్వాత ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం 14 మార్క్స్. ఇవన్నీ చదవాలంటే ఇవన్నీ చదవాల్సిన అవసరం అయితే లేదు. నేను ఎలా చదవాలి ఏంటి చదవాలి అసలు క్లియర్గా చెప్తాను, ఓకేనా? సో మనం చూసేద్దాం. ఫస్ట్ పార్ట్ బి అన్నాను కదా, ఇప్పుడు ఇంటర్నల్ చాయిస్ అన్నాం కదా. ఇంటర్నల్ చాయిస్ అంటే ఏంటి అంటే 11 ఏఆర్ బి, అవునా? ఇప్పుడు చూస్తే 11th వెక్టర్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి ఏంటి అంటే ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్ కూడా. ఏంటంటే ఇప్పుడు చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ స్కేలర్ ప్రొడక్ట్, తర్వాత దాంట్లో లాస్ ఉన్నాయి కదా, పారలగ్రామ్ లా, ట్రయాంగిల్ లా, పాలిగన్ లా, ఈ లాస్ ఇవి ప్రిపేర్ అవ్వడం వల్ల ఏంటి మనము 8 మార్క్స్ ఈజీగా రాయొచ్చు వెక్టర్స్ నుంచి. సో నా సజెషన్ ఏమంటే వెక్టర్స్ చాప్టర్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? నెక్స్ట్ 12th ఫ్రిక్షన్, వర్క్ పవర్ ఎనర్జీ కదా. ఫ్రిక్షన్ చూస్తుంటే రఫింగ్ క్లైమ్ పెయిన్, స్మూతింగ్ క్లైమ్ పెయిన్ చాలా ఉన్నాయి దీంట్లో క్వశ్చన్స్. సో ఈ వర్క్ పవర్ ఎనర్జీ ప్రిపేర్ అవ్వండి, దీంట్లో వెక్టర్స్. నెక్స్ట్ దీంట్లో కూడా ఏం ఎక్కువ క్వశ్చన్స్ ఉంటావు. ఒకటి డెరివేషన్ ఉంటుంది కైనెటిక్ ఎనర్జీకి, పొటెన్షియల్ ఎనర్జీకి, ఫ్రీ ఫాలింగ్ బాడీ, తర్వాత రిలేషన్. ఓన్లీ 4 క్వశ్చన్స్ వస్తాయి. మీకు కావాలంటే ఎవ్రీ ఇయర్ చూసుకోండి. ఈ 4 క్వశ్చన్స్ తప్ప దీంట్లో నుంచి ఏం ఎక్స్ట్రా రానే రావు, ఓకేనా? ఈ 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే చాలు. దీంట్లో ఏం చెప్పినాను, ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్, ఇంకా లాస్ అవి డెరివేషన్స్ ఉన్నాయి కదా, మ్యాగ్నిట్యూడ్కి, తర్వాత డైరెక్షన్ అవి. సో ఇన్ని కూడా అవసరం లేదు, మోస్ట్లీ చూడండి, రిపీట్ ఏదైతే ఏంటో అవి దాని వరకు మాత్రమే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకి SHM ఉంది, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ఉంది. నన్ను అడిగితే SHM బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే మనకి 10 మార్క్స్కి ఈ రెండు వస్తాయి 10 మార్క్స్కి. కాకపోతే మనకి SHM ఏంటి అంటే జస్ట్ అవి ఫార్ములాస్ ఉంటాయి, టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ, అవి సింపుల్గా ఉంటుంది. అసలు SHM గురించి ఒకటి ఉంటుందండి స్టార్టింగ్లో, అది ప్రిపేర్ అవుతే చాలు. అవి డెరివేషన్స్ లాగా ఫార్ములాస్ టైప్ ఉంటుంది, టైం పీరియడ్ అని, తర్వాత సెకండ్స్ పెండులం, ఇవన్నీ షార్ట్స్కి అడగచ్చు. సింపుల్ పెండులంతో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, అది ఒక్కోసారి 10 మార్క్స్కి వస్తుంది, 8 మార్క్స్కి వస్తుంది. సో సింపుల్ పెండులం ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి బాగా చూసుకోండి. నేను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను అనమాట. చాలా మంది అడుగుతున్నారు ఫిజిక్స్ కొంచెం కష్టంగా ఉందని, సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంక మీకు తెలుసు సౌండ్ అనేది మనకు జనరల్గా ఐడియా ఉంటుంది కాబట్టి సౌండ్ ఈజీగా రాసేస్తాం. ఎలా నాయిస్ పొల్యూషన్ అనేది తగ్గించచ్చు ఏంటి, ఇలా ఉన్నాయి కదా బీట్స్ అని, ఇవన్నీ డోప్లర్ ఎఫెక్ట్, బీట్స్ ఇవన్నీ 3 మార్క్స్కి వస్తాయి. 8 మార్క్స్కి ఏమొస్తుంది అంటే
మనం ఏదైనా ఒక పొల్యూషన్ ఇచ్చాను కదా, దాని మెథడ్స్ ఎలా రిడ్యూస్ చేయాలి, చిన్న ప్రాబ్లమ్ ఇస్తారండి ట్యూనింగ్ ఫోర్స్ మీద. అది మేబీ 3 మార్క్స్కి రావచ్చు. ట్యూనింగ్ ఫోర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అంత డిఫికల్ట్గా ఉండవండి. సౌండ్లో కానీ సెకండ్ లెసన్లో కానీ చాలా సింపుల్గా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ 2 ఫ్రీక్వెన్సీస్ ఇస్తారు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫస్ట్ ఫ్లాగ్ 525 హెడ్జెస్ అనుకోండి, సెకండ్ ఇది ఒక 530 అనుకో. మనకి ఇప్పుడు దాని ఫ్రీక్వెన్సీని అనుకోమంటారు. మనం ఏం చేయాలి, 530 - 525 ఎంత, ఎట్లా చేసేస్తాం అంతే. అర్థమైంది? ఇట్లా సింపుల్గా ఉంటాయండి ప్రాబ్లమ్స్ దీంట్లో కానీ వెక్టర్స్లో కానీ. సో 3 మార్క్స్కి వచ్చినా 8 మార్క్స్కి వచ్చినా వదిలిపెట్టదండి, జస్ట్ చూసుకోండి చాలు. మీకు ఇంకెట్లో ఫస్ట్ లెసన్లు ఇవన్నీ ఇక్కడ సెకండ్ లెసన్లు ఇవన్నీ ప్రిపేర్ అవ్వడం వల్ల మ్యాగ్నిట్యూడ్కి ఫార్ములా ఏంటి, డైరెక్షన్కి ఫార్ములా ఏంటి, మామూలుగా ఒక్కోసారి అంటే ఒక 2 డేటా ఇచ్చి వెక్టర్స్ ఇచ్చి దాంట్లో మధ్య పెరిమీటర్ కానీ యాడ్ కానీ ప్రోడక్ట్ ఏంటి అని అడుగుతారు. సో ఈజీగా ఉండేది వదులుకోవద్దండి, సరేనా? నెక్స్ట్ ఇంకా 15th మోడర్న్ ఫిజిక్స్ తెలుసు, ఆప్టికల్ ఫైబర్స్ గురించి చాలా ఈజీగా ఉంటుంది మోడర్న్ ఫిజిక్స్ యాజ్ కంపేర్ టు ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. మేబీ దీంతో ప్రాబ్లం కూడా అడుగుతున్నారు అప్పుడప్పుడు. సో మీకు ఇదంతా అవసరం లేదు, మోడర్న్ ఫిజిక్స్ చూసుకోండి. ఇక్కడే మనకి 40 మార్క్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? 40 రాకపోయినా ఒక 30-35 వస్తాయి కదా. సో ఓకే, ఇది ఓకే అని. ఇప్పుడు షార్ట్స్ గురించి చూద్దామా. షార్ట్స్ అనేది ఫస్ట్ లెసన్ నుంచి 3 మార్క్స్ అన్నాను కదా, అది ఈజీగా వస్తుంది. ఎందుకంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్ అంటే ఏంటి, అది ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, అది ఫస్ట్ చాప్టర్ వరకు. ఇంకా సెకండ్ చాప్టర్ వెక్టర్స్ నుంచి ఏమొస్తాయి అంటే, ఇక్కడ మీరు వెయిటేజ్ చూసుకుంటే మనకి ఏ లెసన్ నుంచి ఎన్ని షార్ట్స్ వస్తాయో అర్థమవుతుంది. దీంట్లో నుంచి 1 షార్ట్. ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది కదా, ఇంకెన్ని వస్తుంది దీంట్లో కూడా అంటే ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్ కానీ క్రాస్ ప్రోడక్ట్ కానీ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, సారీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్స్ అడుగుతారు. క్రాస్ ప్రోడక్ట్ కానీ డాట్ ప్రోడక్ట్ కానీ లాస్ ఉన్నాయి కదా, అంటే పాలిగాన్ లాస్ కానీ ఇవి అడుగుతారు మేబీ షార్ట్కి. నెక్స్ట్ డైనమిక్స్ అనేది ఏముందండి, యాక్సిలరేషన్, గ్రావిటీ ఇవి ఉన్నాయి కదా, అంటే ఆబ్లిక్ ప్రొజెక్షన్ అంటే ఏమి, హారిజెంటల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రొజెక్షన్స్, వర్టికల్ ప్రొజెక్షన్, హారిజెంటల్ ప్రొజెక్షన్, వీటి గురించి అడుగుతారు. ఇంకా ఫ్రిక్షన్ అంటే 4 టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉన్నాయి కదా, రోలింగ్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్, దాని యొక్క లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉన్నాయి కదా, ఇవి అడగచ్చు దీంట్లో నుంచి. ఇంకా వర్క్, పవర్, ఎనర్జీ అంటే దీని డెఫినేషన్స్ ఉన్నాయి కదా, వర్క్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, ఇవి అడగచ్చు. ఇంకా తర్వాత సింపుల్ హార్మోనిక్ మోషన్, దీంట్లో మామూలుగా కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి, డెఫినేషన్స్ అన్నా అడగచ్చు. లేదంటే కొంచెం ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చి దాంట్లో టైం పీరియడ్ కనుక్కోమని, ఫ్రీక్వెన్సీ కనుక్కోమని ఇలా అడుగుతారు. ఇంకా నెక్స్ట్ ఇంకేమున్నాయి, హీట్ అండ్ థర్మోడైనమిక్స్. మీరేమీ అక్కడ ప్రిపేర్ అవ్వద్దన్నారు కదా ఎస్ఏకి, మరి ఇప్పుడు ఎలా అంటే ఏం లేదు, జస్ట్ స్టార్ట్స్ ఉన్నాయి, అవి కూడా రిపీట్ అనేటివి ఉన్నాయి. ఏది మనం ఇందాక చాయిస్గా వదులుకున్నాం కదా, కొన్ని 4th చాప్టర్ కానీ, తర్వాత 7th చాప్టర్ కానీ, 9th చాప్టర్ కానీ, 10th చాప్టర్ కానీ, దాంట్లో ఓన్లీ షార్ట్స్ వరకే తీసుకోండి. ఎందుకంటే మనకి ఎస్ఎస్ అవసరం లేదు, దానివల్ల టైం వేస్ట్ చేసుకోవద్దండి. సో దాని బదులు దీనికి రివిజన్కి టైం ఇవ్వండి, సరేనా? సౌండ్ కూడా బీట్స్, డోప్లర్ ఎఫెక్ట్ అవన్నీ ఉంటాయి. మినిమైజేషన్ అంటే ఎలా, హాల్ ఎఫెక్ట్ ఇవన్నీ ఉంటాయండి. సెబెన్స్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, సెబెన్స్ ఫార్ములా చూసుకోండి. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 8 మార్క్సే కదా, సో దాంట్లో 3 మార్క్స్ ఏం అవసరం లేదు. ఇంకా ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజంలో చిన్న ప్రాబ్లం ఏమైనా ఇవ్వచ్చు, లేదంటే కొన్ని లాస్ ఉన్నాయి కదా అవి కూడా అడిగితే అడగచ్చు. అంతేనండి, ఇదేనండి ఫిజిక్స్. చాలా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఒక్కసారి కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అనేది అర్థమైందనుకో, ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చామనుకో ఈజీగా చేస్తారు. ఇప్పుడు మీరు ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్ చదువుతున్నారు, ఫర్ సపోజ్ నేను ఆ 2 ప్రోడక్ట్ చేయమని చెప్తున్నా, మీరు కాన్సెప్ట్ అనేది ప్రాపర్టీస్లో చదువుతారు కదా, ప్రోడక్ట్ అంటే A × B కదా. ఫర్ సపోజ్ వాళ్ళు ఎంతన్నా ఈయన ఇప్పుడు 3i + 5j ఏదో నేను ర్యాండమ్గా ఇస్తున్నాను, ఇట్లా ఇచ్చారనుకో ప్లస్ 4i + 3j + 4k. ఇక్కడ మీరు కాన్సెప్ట్ బాగా అర్థమైంది వెక్టర్స్లో, మీరు చదివారు అనుకో, ఇప్పుడు మీరు ఈజీగా చేస్తారు. ఎలా చేస్తారు, 3 + 4i 5 × 3j + 4 × 4k. అర్థమైందా? 3 × 4 = 12 + 12i + 5 × 3 = 15j 16. అంతే ఆన్సర్. సో మీరు కాన్సెప్ట్ని బాగా అర్థం చేస్తున్నారంటే ఈ ఫిజిక్స్ కూడా చాలా ఈజీ సబ్జెక్టేనండి. ఇప్పుడు చూసారు కదా, మీరు ఓవరాల్గా ఒక 5 to 6 చాప్టర్స్ అంటే ర్యాండమ్గా ప్రిపేర్ అయినా చాలు. షార్ట్స్ మాత్రం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లోనే చూసుకోండి, అంతకు మించి ఎక్కువైతే రావు.
ఇంకా C23 616 కూడా ఆల్మోస్ట్ కొంచెం ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వండి, కాకపోతే మీకు కొంచెం వెయిటేజ్ మార్క్స్ మేబీ వేరియేషన్ ఉండొచ్చు. సో ఇది అండి వాళ్ళ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.